హాయ్ హలో వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. గత కొన్ని నెలలుగా అఘోరి అనే న్యూస్ మనకి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే వైరల్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు అఘోరి పెళ్లి పుస్తకం అని చెప్పేసి మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాపిక్. ఈ అంశం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చిన్న బ్రీఫ్ డిస్కషన్ అండి, సో కీప్ వాచింగ్. సో చెప్పు దిలీప్, అసలు ఏం జరుగుతుంది? మళ్ళీ మన సోషల్ మీడియాలో మన ముందుకు వచ్చేసారు. మొన్నటి దాకా వెళ్ళిపోయింది, తను గుజరాత్ నుంచి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇద్దరు కలవడం ఏంటి, మేము పెళ్లి చేసుకున్నామని స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్ అరౌండ్? మనం ఈ డీటెయిల్ గా ఈ వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందర అసలు ఫస్ట్ ఈ అఘోరి ఎవరు అక్కడ స్టార్ట్ చేస్తాం. అసలు ఈ అఘోరి ఎవరు? శ్రీనివాస్ అలియాస్ అఘోరి. అసలు ఆయన ఎందుకు అఘోరిగా మారారు? అసలు వాస్తవానికి ఎలా ఉంటుందంటే అఘోరి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరు జనసంధానంలోకి రారు, తిరగరు, మాట్లాడరు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారు. ఉదాహరణ కుంభమేళ మొన్న జరిగింది. కుంభమేళలో మనం చూసాం ఎంతో మంది ఋషులు, మునులు, తపస్సు చేసే కొంతమంది వ్యక్తులు, నాగ సాధువులు, అఘోరాలు, ఎంతమంది అసలు ఇంతమంది ఈ దేశంలో ఉన్నారని మనమే ఆశ్చర్యపరిచేలాగా వాళ్ళు వచ్చారు. వాళ్ళ కార్యక్రమం వాళ్ళు పని చేసుకున్నారు, తిరిగి వెళ్ళిపోయారు. ఎక్కడ ఎటువంటి కాంట్రవర్సీలకి దారి తీయకుండా, ఇంటర్వ్యూలు ఇవ్వకుండా, విమర్శించకుండా వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోయారు అఘోరులు. అలా ఉన్న అఘోరీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళకి ఏం తేడా? ఇప్పుడు వీళ్ళు కారు ఉంది, మొబైల్ ఉంది, అవును, నెక్స్ట్ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటున్నారు, కొన్ని ఛానల్స్ కి రెగ్యులర్ గా అప్డేట్స్ ఇస్తున్నారు. మళ్ళీ ఇవన్నీ కాకుండా ప్రేమ అనే వ్యవహారం. అసలు అఘోరీలుగా ఎందుకు మారుతారు? మొత్తం అన్ని వ్యామోహాలు వదిలేసుకుని ఇప్పుడు పంచభూతాలని బేస్ చేసుకుని వాళ్ళు జీవిస్తుంటారు, ఆహారం కానీ ఇంకా అన్ని. కానీ ప్రేమ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? అదే కదా అసలు ఇది అఘోర. ఇప్పుడు మేకతోళ్ళు కప్పుకున్న గుంట నెక్కల్లాగా అసలు ఎందుకు వచ్చారు వీళ్ళు? సనాతన జరుగుతుంది ఇక్కడ సనాతన ధర్మం, హిందూ ధర్మం పేరు మీద కొంతమంది ఇప్పుడు ఇలాంటి వ్యక్తుల వల్ల, కొంతమంది వ్యక్తుల వల్ల ధర్మానికి అటు మతానికి తప్పుడుగా కాంట్రవర్సీ వెళ్ళే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఇలాంటి వ్యక్తులు వచ్చారు. అసలు అఘోరీలు ప్రేమించడం ఏంటి, పెళ్లి చేసుకోవడం ఏంటి, ఇలా అసలు ఇవి చూస్తుంటేనే బాధపడాలా, అసహించుకోవాలా అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో ఈ వర్షిని తండ్రి క్లియర్ కట్ గా ఆయన తెలిపారు, మా అమ్మాయిని వశపరుచుకుంది, వశీకరణం చేశారు, బాణామతి చేశారని కొంతమంది చెప్తున్నారు. మనకున్న సమాచారం వరకు బాణామతి చేశారని కొంతమంది మాట్లాడుతున్నారు. అలాంటి వ్యక్తులు చేసినప్పుడు అలా వాళ్ళకి ఇది అయిపోతారని మనకి తెలుసు. ఇప్పుడు ఈ కోణంలో వీడికి వెళ్ళిపోయిందని వాళ్ళ తండ్రి గారు ఆరోపించారు. లేదు నేను ఇక్కడ అఘోరీలందరికీ నిన్ను హెడ్ చేస్తానే మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళిపోయింది తనని వాళ్ళు వాదిస్తున్నారు. ఎట్టకేళ్ళకి ఇప్పుడు మొన్న ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో రీసెంట్ గా మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నామని వర్షిని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. సడన్ గా ఇప్పుడు ఇలా మాట్లాడటం ఒక హాట్ టాపిక్ అయితే, కాంట్రవర్సీ అయితే నిలిచింది. ఎగ్జాక్ట్లీ. సో వీళ్ళిద్దరు గురించి ఎంతో మంది మాట్లాడిన ప్రముఖులు ఉన్నారు. సో కొన్ని క్లిప్స్ చూద్దాం ఇప్పుడు మనము. ఒక క్లిప్స్ ప్లే చేయండి. అఘోరి అంటే లేడీ అఘోరి ఇలా రాసేస్తున్నారు జనాలు తెలియక. అఘోరాకి స్త్రీలింగమే అఘోరి, అంతే, అంతకు మించి ఏమీ లేదు. సో ఈ అఘోరాలు, అఘోరి అనేటువంటి క్యారెక్టర్లు మార్కెట్లోకి వచ్చేసి హిందూ ధర్మానికి గ్లాని జరుగుతోంది అనే ప్రచారం జరపడం ద్వారా మార్కెట్ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మార్కెట్ అటెన్షన్ని తమ వైపు గ్రాప్ చేసుకోవడం కోసం ఒక ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాని ఈమె నిజంగా హిందూ ధర్మాన్ని కాపాడుతూ అంటే చెప్పుకొస్తుంది. హిందూ ధర్మాన్ని ఎవరు కాపాడాల్సిన అవసరం లేదు, హిందూ ధర్మం బానే ఉంది. టాపిక్ ఇంకా మీ దగ్గర సజీవంగా ఉన్నట్టుంది అందరికి. అవును. అసలు జరిగింది ఏమిటంటే వారు హిమాలయాల నుంచి వచ్చి ఉన్నారు. అవును. వారి గురువు గారు వారికి అఘోర సాంప్రదాయం ప్రకారం లోక కళ్యాణం కోసం వారు వచ్చారని మాతో చెప్పడం జరిగింది. మేము కూడా హిమాలయాల్లో సాధకులుగా ఉన్నటువంటి వారం కాబట్టి మమ్మల్ని సంప్రదించడం జరిగింది. వారు కొంచెం ఉద్రేకభరితంగా ఉండడం చేత మాకు పైనుంచి ఆదేశాల ప్రకారం, మా సిద్ధాశ్రమం యొక్క ఆదేశం ప్రకారం మేము వారిని కొంచెం సరైనటువంటి మార్గంలో వెళ్తున్నారా లేదా పరిశీలించాల్సి వచ్చినందుకు మేము వారిని పిలిపించడం జరిగింది. ప్రభుత్వానికి కానీ, ప్రజలకు కానీ, చట్టానికి కానీ ఎలాంటి అవరోధాలని కలిగించకుండా మీరు మీ ఇచ్చినటువంటి మీ గురువు ఆదేశానుసారంగా మీరు మీ పనులను నిర్వర్తించండి, దానికి మా సహకారం ఉంటుంది
అని మేము చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మనం విజువల్స్ చూసుకున్నాం, అక్కడ స్క్రీన్ మీద అవును. డిస్ప్లే అయింది. వాళ్ళు ఎలా చెప్తున్నారు, అసలు ఈ అఘోరి ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారంటే వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇప్పుడు రీసెంట్ గా ఒక విషయం చూడండి, మేము విజయవాడ ఇంద్రకిలాద్రి మీద ఉన్న అమ్మవారి గుళ్ళో మేము పెళ్లి చేసుకున్నాం, వాళ్ళ అన్న ఎవరైతే విష్ణు ఉన్నారో ఆయన దగ్గర నుండి చేయించాను, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఇప్పుడు ఈ అఘోరి ఉన్నారు, ఆడ మగ ట్రాన్స్జెండర్ అని చాలా మందికి ఒక డౌట్ ఉంది. అసలు ఈ అఘోరిలోకి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అసలు అలా దేని మీద వ్యామోహం ఉండకూడదు వాళ్ళకి. స్త్రీ ఆకర్షణ ఉండకూడదు, డబ్బు వ్యామోహం ఉండకూడదు, అధికార కాంక్ష ఉండకూడదు, ఇవన్నీ అసలు అన్నిటికీ అతీతంగా వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు నేను వచ్చేసాను, నన్ను దేవుడు పంపిన దోత అని ఇప్పుడు నేను పెళ్లి చేసుకోబోతున్నాను, ఒకటే ఇవ్వబోతున్నాను. అసలు ఒక ధర్మాన్ని అడ్డు పెట్టుకుని ఇలాంటి వాళ్ళు కొంతమంది వచ్చి ధర్మనాశనానికి తెగ దోహదపడుతున్నారు. అయితే నేనేదే చెప్తాను, కానీ ఇలాంటివి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు లేని పక్షం ఏమవుతుందంటే గడ్డే కథను వదిలేస్తారు, రేపు మహావృక్షాన్ని మొత్తం నాశనం చేస్తుంది. ఇప్పుడు ఇలాంటి వ్యక్తులు ఇలా చేస్తున్నారంటే మనం అదే అనుకోవచ్చు. కొంతమంది దీని మీద కాంట్రవర్సీగా కూడా మాట్లాడతారు, వాళ్ళకి లేనిది ఏంటి, ఇక్కడ వాళ్ళకి లేని బాధ కాదు, ఇక్కడ ధర్మానికి ఇన్నాళ్ళు ఇప్పుడు మన ముత్తాతలు తాతలు కాపాడిన ఈ ధర్మంతో పోతున్నట్టే కదా ఇప్పుడు మళ్ళీ వీళ్ళు చేసేది. అవును, వాళ్ళు అంటూ ఉంటారు మరి మీరు చేసేదేంటి, మరి మీరు కూడా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు కదా అంటే ఒక మెసేజ్, ఒక సోషల్ మెసేజ్ ఇవ్వడానికి మేము ముందుకు వచ్చాం కాబట్టి ఇప్పుడు పెళ్లి చేసుకునే స్టేట్మెంట్ ఇచ్చింది. అసలు ఇప్పుడు ఎవరు ఎటువంటి వాళ్ళో తెలియక అసలు ఎలా పెళ్లి చేసుకుని, ఇప్పుడు ఏ వ్యక్తి అయినా ఏ తల్లిదండ్రులైనా పాపం వాళ్ళ శోక సంద్రంలో ముంచేసిన వాళ్ళు అవుతారు కదా. అసలు ఇంత ఘోరంగా ఇంతలా వెళ్ళిపోయారంటే ఇది ఒక వశీకరణ లాంటివి జరిగిందని నాకున్న అనుమానం అయితే నేను అనుకుంటాను. లేని పక్షంలో ఇప్పుడు ఎవరేంటో ప్రతి వ్యక్తికి తెలుస్తుంది, ఆడవాళ్ళకైనా మగవాళ్ళని. ఇప్పుడు వీళ్ళు ప్రేమించాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, వాళ్ళతో ట్రావెల్ చేయాలన్నా అసలు ఆ వ్యక్తి ఎలాంటి వారు, ఏం చేస్తుంటారు, రేపు వాళ్ళని నమ్మి వెళ్తే మన భవిష్యత్తు ఎలా ఉంటుంది, రేపు మనల్ని ఎలా చూసుకుంటారు, ప్రతిదీ వాళ్ళు ఒక సేఫ్ సెక్యూరిటీ జోన్ లో చూసుకుంటారు. కానీ ఇవి ఏం చూసుకోకుండా గుడ్డిగా మూఢంగా వెళ్ళారంటే ఇది మనం ఎలా ఏదో సంథింగ్ జరిగింది. కానీ ఇది ఒప్పుకోరు, బట్ చేతులాంటి పచ్చి నిజం ఇది. అసలు వీటి గురించి మనం ఇప్పుడు ఒక కాల్ డెఫినెట్ గా శివరుద్ర సాధువు గారు ఉన్నారు మన కాల్లో, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో మనకి శివరుద్ర సాధువు గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాము. గురుగారు, సో మళ్ళీ అఘోరి పెళ్లి పుస్తకం తోటి మళ్ళీ మన ముందుకు వచ్చేసారు. పెళ్లి చేసుకుంటున్నాము మేము అనే స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది వర్షిని. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి, క్లియర్ గా చెప్పండి. పెళ్లి ఆడపిల్లలు మగ కలిసే పెళ్లి కదా. అవును కదా, అవును. ఇద్దరు మగవాళ్ళు కూడా చేసుకున్నారని వింటాం మనం, ఇద్దరు ఆడవాళ్ళు చేసుకున్నారనేది కూడా వింటాం మనం అప్పుడప్పుడు కదా. అలాంటి వాళ్ళు పిల్లలు సంసారం చేసినట్టు, ఏదన్నా సౌభాగ్యాన్ని అభివృద్ధిలోకి తెచ్చినట్టు చూసామా ఎక్కడన్నా? లేదు, చేసాం కదా. ఇప్పుడు మీరన్న ప్రశ్న ప్రకారంగా వస్తే అఘోరి నేను మగతనాన్ని శివుడికి ఇచ్చేసిన అని చెప్పేసి ఆడతనాన్ని పెట్టుకున్నాడు, మీద లిప్స్టిక్ రాసుకున్నాడు, ఆ తర్వాత దుస్తులు లేకుండా వచ్చేసి ఇదే అఘోరి తత్వం అంటున్నాడు. ఇవన్నీ అన్న తర్వాత ఆయన వర్షిని దగ్గర ఒక స్త్రీ ఆలోచన ఎలా ఉందో ఇప్పుడు ఎల్లూరి శ్రీనివాస్ దగ్గర కూడా అదే ఉన్నది. రైట్. ఇప్పుడు ఇంకా ఏం తేడా ఉంది అక్కడ ఎల్లూరి శ్రీనివాస్ కి ఆ అమ్మాయికి? ఇప్పుడు దాని పేరు పైశాచికత్వం అని పెట్టేసేసుకొని మేము పెళ్లి చేసేసుకుంటున్నాం అంటే ఆ పెళ్లి శరీరానికి సంబంధించిందా, మనసుకు సంబంధించిందా, అంతరాత్మకు సంబంధించిందా? దీనికి సంబంధించింది కాదు. శ్రీనివాస్ కి నిలకడ లేదు, అఘోరా అని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఆయన అఘోరా కాదు, ఒక సాధకుడు కాదు, ఒక సాధ్వి కాదు. ఆయన చేసిన పనులన్నీ లోక కళ్యాణం గురించి, సనాతన ధర్మం గురించి అని చెప్పి మాటలు ఇంతవరకు ఒక మాట మీద నిలబడిన తరుణము లేదు. ఎక్కడ పోయిన గొడవలు, ఎక్కడ పోయిన మాటలు, ఎక్కడ పోయినా కూడా పోలీస్ అధికారులని, ముఖ్యమంత్రిని, తర్వాత వేరే కులాలని, ఆ కులాలని, ఈ కులాలను తక్కువ చేసి మాట్లాడడం, నువ్వేంటి నేను నడవే చేసిండే గానీ సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నం ఎప్పుడన్నా కనబడిందా ఈ సంవత్సరంలో? ఎక్కడ లేదు. ఈ అమ్మాయి పోయింది అక్కడికేనంటే ఈ అమ్మాయికి హక్కులు ఉన్నాయి, నేను ప్రేమించవచ్చు, నేను పోవచ్చు, నా మొగుడు అయినా అంటుంది. ఇప్పుడు పెళ్ళైన ఆవిడ టికిని బొట్టు పెట్టుకొని ఎందుకు కూర్చుంది? ఇప్పుడు పెళ్ళైన ఆవిడ శాస్త్ర ధర్మం ప్రకారంగా చీర కట్టుకొని బొట్లు పెట్టుకొని ఎందుకు కూర్చోలేదు? నుదుటిన బొట్టు, తర్వాత మంచి తిలకం అంటే సౌభాగ్యవతి లక్షణం, ఇవన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదా? మీడియాలో ఇంటర్వ్యూస్ చేస్తున్నారు అని అన్నప్పుడు శాస్త్రబద్ధంగా మాట్లాడాల్సిన అవసరం లేదా అమ్మా? కరెక్ట్. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం అనేటప్పుడు సమాజం దృష్టిలో ఎంత దిగజారుతున్నాం అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందా లేదా వాళ్ళు? అవును. మరి ఏది చేస్తే అది నిజమని అనుకుంటే దాన్ని నిజమని చెప్పి సమాజం ఇప్పుడు చూడండి ఎంత పెద్ద వ్యతిరేకత. అఘోరి శ్రీనివాస్
ఎల్లూరి శ్రీనివాస్ ఏం చేశాడు? ఇది నేను, అది నేను, అది నేను, ఇది నేను ఎన్ని రోజులు విర్రవీగిండు? అవును. ఎన్ని రోజులు ఎవరు అడగలేరు. అయితే గురుగారు వచ్చి తల్లిదండ్రులని అడ్డుకునే తల్లిదండ్రులకు శోభకు గురి అయిన ఆయన ఎలా ముందుకు బాగుపడతాడమ్మా? అంతే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు? అందరికి తెలిసిపోయింది. అఖాడాలను అందరు బయలుదేరుతున్నారు. అఖాడాలలో అందరూ కూడా అప్రమత్తం అయ్యారు. అఘోరాలకు అంత చెట్టు పేరు తెస్తున్నాడని. ఈయన గారు ఇన్ని రోజులు యూట్యూబ్ ఆ ట్యూబ్ అని తిరిగిండు కానీ అసలైన ట్యూబ్ ఇప్పుడు దిగుతుందమ్మా సోమవారం రోజు. తెలుస్తుంది రాగండి కదా. గురుగారు ఒక చిన్న ప్రశ్న గురుగారు. అసలు అఘోరాలు అంటే వాళ్ళు అన్నిటికీ అతీతిగా అంటే పంచభూతాలను వాళ్ళు బేస్ చేసుకుని వాళ్ళ జీవన విధానం అనేది వాళ్ళు సాగిస్తూ ఉంటారు. సో మనం అది అఘోరే కాదు కదా అసలు. మరి అదే సార్, అదే కదా గురుగారు. కానీ ఈయన స్త్రీ వ్యామోహంలో పడ్డం ఏంటి, అలా పెళ్లిళ్ళు చేసుకోవడం ఏంటి, ఏమన్నా ఇక్కడ అలాంటిది లేనే లేదు, అలాంటి విషయమే లేదు. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు వర్షనికి జరిగిందంతా ఇప్పుడు వశీకరణ లేకపోతే బాణమతి జరిగిందని చెప్తున్నారు కదా గురుగారు. నెక్స్ట్ ఆ అమ్మాయిని ఏం చేయబోతున్నాడు? ఆ అమ్మాయిని ఏం చేయబోతున్నాడు? ఏం లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి, నేను అది చేసుకోవాలి, ఇది చేసుకోవాలి అని ఇప్పుడు నువ్వేంది నేనేందన్న మాటలేమి వినబడుతున్నాయి. కానీ పెళ్లి చేసుకుంటే సంసారం చేయకుండా జీవితాన్ని సాగించడం అనేది ఉందా శాస్త్రంలో? ఇప్పుడు ఈయన నేను ఇష్టంగా పోతున్నా, అయిష్టంగా ఉంటున్నాం, మీరెవరు మమ్మల్ని అడగడానికి అంటాడు కదా. నిజమే, ఎల్లూరి శ్రీనివాస్ ని అడిగే హక్కు ఎవరికి లేదు. కానీ అఘోరా శ్రీనివాస్ అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. నిన్న చెప్పింది కూడా అదే. నేను శ్రీనివాస్ అని అంటేనే నువ్వు ఏమైనా చేసుకో, దానికి చట్టమట్టం వస్తుందా, చట్టపరంగా ముందుకు పోతావా, ఎలా పోతావా అనేది నీ ఇష్టం. గురుగారు కాకుండా నేను ఇలా చేస్తా అలా చేస్తానంటే ఊరుకునే ప్రసక్తే లేదు. అర్థమవుతుందా? గురుగారు ఒకటి చెప్పండి, ఇలాంటి వ్యక్తులు ఉండడం వల్ల హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి చెడ్డ పేరు వస్తుంది కదండి. ఇది ఎవరైనా ఉండి చేయిస్తున్నారంటారా, లేదా కావాలని ధర్మం మీద దాడి చేయాలంటే ఇలాంటి వ్యక్తులు దిగుతున్నారంటారా? ఏమంటారు ఒకసారి? లేదు లేదు, మీరు మాట్లాడిన వర్డ్స్ కొంచెం పెద్ద పెద్దవి. అలాంటి సీన్ ఆయనకు లేదులేండి. పిచ్చుకలపై బ్రహ్మాస్త్రం ఉపయోగించకూడదని ధర్మశాస్త్రంలోనే రాస్తుంది. ఈయన మీద బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాలా? నోటికి అదుపు లేని మనిషి, సంస్కారం తెలియని మనిషి, ఇంకిత జ్ఞానం తెలియని మనిషి, అఘోర తత్వాల గురించి తెలియని మనిషి, కామము, మదము, మత్స్యము, మీరన్న కోరికలు, ఆశలు, అంతస్తులు, విషయ వివరణలు ఎన్ని తెలిసి చేసే వ్యక్తులందరూ సాధకులై సత్పురుషులై ఈ లోకాలను వెళ్తున్నారు. అక్కడ ఏమీ తెలియని నీవు రుద్రాక్షలు వేసుకున్నందుకే కాపాడబడుతున్నావు. ఒకసారి రుద్రాక్షలు తీసేసి మాట్లాడమని చెప్పండి కదా, అప్పుడు తెలుస్తుంది కదా మర్యాద ఏందో. గురుగారు, ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలంటారు అసలు? అంటే రాబోయే రోజుల్లో ఎవరైనా ఇలాంటి తప్పు చేయాలన్నా భయపడాలి. అలా చేయాలంటే అసలు ఎలాంటి శిక్ష వేయాలంటారు? బాగలేవు సమాజంలో. నీకేంది నాకేంది అని అనుకుంటున్నారు అందరూ. అలా అనుకోకుండా ఒకరినొకరు ఇలాంటిది వచ్చినప్పుడు అందరం మనం బయటికి రావాలి. మనం బయటికి రాకపోతే సమాజం చూసిన వాళ్ళందరూ ఇదే నిజం అనుకుంటారు కదా స్వామి. కాబట్టి చూసే వాళ్ళందరూ ఎప్పటికప్పుడు ఖండించాలి, ఎప్పటికప్పుడు దీన్ని అడ్డుకోవాలి. ఎప్పటికప్పుడు మనందరము సోషలైజేషన్, డిజిటలైజేషన్, మీడియా పరంగా మనం ఎన్నో విషయ వివరణలు చెప్పాలి. చెప్పుతూ ఒకరినొకరు కాపాడుకుంటూ రావడమే. వేరే వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారేమో, మేము విధంగా వస్తే, మనం ఇలా పోతే మనల్ని అడ్డుకుంటారేమో అన్న భయం రావాలి. ఇప్పుడు మన హిందూ ధర్మంలోనే ఎందుకు ఇలా ఉన్నది, మిగతా దాంట్లో ఎందుకు లేదు? ఇప్పుడు మిగతా ధర్మాల్లో ఎందుకు లేదు, ఈ ధర్మంలోనే అంటే ఇక్కడ ఎవరికి వారే యమునా తీరే. అర్థమైందా అమ్మా? వేరే దాంట్లో ఎందుకు రారు ఇలాగా? వేరే కులాలలో, వేరే మతస్థులలో ఎందుకు చెయ్యరు ఇలాగా? మన దాంట్లో అడగట్లేదనా, ప్రస్తావన చేయట్లేదనా, ప్రస్తావించట్లేదనా, ప్రశ్నలు వేయట్లేదనా? ఇలా చేయకపోతే పరమాత్ముడు ఇవ్వాల్సిన మర్యాదలు ఇస్తూనే ఉంటాడు. కుటుంబానికి దూరం చేసేసుకున్నాడు శ్రీనివాసు, కుటుంబం లేదు. సమాజానికి దూరం అయిపోయాడు. ఇప్పుడు సమాజంలో విలువ లేదు, దేహానికి విలువ లేదు. దేహంలో ఉన్న అంగాన్ని తీసేసి పురుషుడు అనే పాఠం కోల్పోయాడు. శరీరానికి విలువ లేదు. శరీరంలో 2 వృక్షాలను పెట్టుకొని ఆడతనానికి నేను దగ్గర అవుతున్నా అని చెప్పేసి నువ్వు మాట్లాడే దాని వల్ల ఆడవాళ్ళ శరీరం తీసుకున్నందుకు నీకు దుస్తులు వేసేదాకా సమాజం వదిలిపెట్టలేదు. ఇవన్నిట్లో అన్ని కోల్పోయిన నీవు ఒక ఫెయిల్డ్ గా ఉన్న పర్సనాలిటీవే. యు ఆర్ నాట్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్. Is that word saying? Can we call it as a successful personality? No way. It is not connected with the divine and Sanatana Dharma. When we talk about Sanatana Dharma, it has to followed by the Brahma. Sanata Kumarulu, Sanaka Jatulu, Sanaka Sanandalu, Brahma Manasa Putrulu. ఇలాంటి వారి వల్ల కదా సనాతన ధర్మం ఒకప్పుడు ఛత్రపతి శివాజీ వల్ల కాపాడబడ్డది, సంభాజీ మహారాజు వల్ల కాపాడబడ్డది, ఝాన్సీ లక్ష్మీబాయి వల్ల కాపాడబడ్డది, శ్రీకృష్ణ దేవరాయల వల్ల కాపాడబడ్డది. అలా దేశాది దేశాల వల్ల ఇప్పుడు ఉన్న సమాజంలో మంచి గొప్ప వ్యక్తుల వల్ల కాపాడబడ్డది.
దుష్టు పట్టిన దుష్టుడివి నీకు, ఆ ఆడవాళ్ళ మీద గౌరవం లేని నీకు, సమాజ ధర్మం పాటించలేని నీకు, మానవ ధర్మం మాట్లాడించలేని నీకు, మరో వేరే ధర్మం పరధర్మాన్ని చదవలేని నీకు సాధు లక్షణాలు ఉన్నాయంటే ఎలా నమ్ముతాము? అవి నిజమా? ఈ రోజు నువ్వు ఏది పడతా చేసేస్తుంటే ఊరుకుంటూ కూర్చుంటారా? ధర్మం అనేది లేదా? మానవ శరీరం పుట్టింది తల్లి అప్రబ్రహ్మ లోకం నుంచి నీ తల్లి రక్తపు మాంసపు ముద్దలు ఇచ్చి నీకు పెంచింది. ఈ విధముగానా వాళ్ళని నువ్వు ఇచ్చి రుణం తీసుకోవడానికి? నీ తల్లిదండ్రులకు సిగ్గనిపించదా? ఈ రోజు నీవు చేస్తున్న ఈ దాష్టికమైన పనులకి వాళ్ళకి ఎందుకురా ఈ బతికని అనిపించలేదా? సొంతూరులో ఎంత విలువ ఉందో నీకు తెలిసిందేగా. మేము వెళ్ళాం కదా ఆ ఊరికి, నేను మంచిర్యాలకు వెళ్ళానుగా. విలువ లేని జీవితం ఎన్ని రోజులు గలుపుతాం ఇలాగా? నాకు విలువ లేదు అంటే విలువ రావడానికని ఎలాంటి దిగజారిన పనులైనా చేస్తామా స్వామి? అవును గురుజీ, అవును. డబ్బు సంపాదించచ్చు శంకరా. పుణ్యం సంపాదించాలంటే భవతి భిక్షాందేహి అని ఆలే. అదే నీలో ఉన్న అహం, అదే నీలో ఉన్న పొగరు, అదే నీలో ఉన్న కోపం, అదే నీలో ఉన్న ఈర్ష్య, అవన్నీ చస్తాయి కదా. నీకు అవతల వ్యక్తి పెట్టే ఆ భిక్షలో పరమాత్ముడు వస్తాడు శంకర. అదే పుణ్యము. ఇదెక్కడి పుణ్యము, ఇదెక్కడి ధర్మము? మీరందరూ మీడియా ముఖంగా అందరికీ హెచ్చరిక, మీరందరూ ధర్మం వైపే నిలబడి ధర్మాన్ని కాపాడడానికి ఉన్నారు. అంతేగాని వ్యూవర్షిప్ కోసము మనము ఏదో చేస్తున్నాం అనడం కాదు. మీరు కూడా అందరూ ఏకవిగ్రహం ముందుకు రావాలి. సమాజంలో ఆడపిల్లల్ని కాపాడాలి. అర్థమైందా స్వామి? అవును గురుజీ, అవును గురుజీ. వర్షిణిని కాపాడాలి అందరం కలిసి. మీరందరూ ఏకం కావాలి. ఆ అనుషకు కూడా చెప్పండి, ధర్మం గురించి ముందుకు వెళ్ళాలి. మీకు కూడా చెప్తున్నాము, ఆడపిల్లల్ని కాపాడే బాధ్యత అందరికి ఉంది. మనకి ఏ కులము, ఏ మతము, ఏ ధర్మం కాదు, మానవ ధర్మం ఉన్న ప్రతి ఒక్కరు మనందరం అర్హతని సంపాదించాలి. అర్థమైందా స్వామి? అవును గురుజీ, అవును గురుజీ. అది విషయం. మీరందరూ ఏకీభవిస్తున్నారు అని అనుకుంటున్నాను నాతోని. అవును గురుజీ. పచ్చి నిజం, యథార్థం, వాస్తవం, సత్యాన్ని చెప్పి కళ్ళు తెరిపించారు గురుజీ. ఇది జనాలకు కూడా అందరూ ఇది నిజమని గ్రహించి వీళ్ళు కూడా కళ్ళు తెరిస్తాయి. ఇలాంటి వాళ్ళ వ్యక్తులు నాటకాలు భవిష్యత్తులో రాకుండా అయితే ఉంటాయి గురుజీ. అది మనం కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ గురుజీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద కాల్. చూశారు కదా ఎటువంటి సమాజంలో మనం ఉంటున్నాం, ఎటువంటి సమాజంలో ఎలాంటి వ్యక్తులు ఎన్నెన్ని వాళ్ళ యొక్క స్వార్థ లబ్ధి కోసం ఏం చేస్తున్నారో తస్మాత్ జాగ్రత్త. ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతి మూమెంట్ అప్రమత్తంగా లేకపోతే ఇలాంటి ఘటనలు జరుగుతాయి. అంటే ఏదో అంటారు చూసారా, ప్రతి నవ్వే వాళ్ళందరూ మనవాళ్ళు కాదు, నమ్మే వాళ్ళందరూ మనవాళ్ళు కాదు అని సమయం చూసి దెబ్బ కొట్టేవాడు ఉంటాడు చూసారా. అసలు అట్లాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు చూడండి పాపం అపంసమంది లేని ఇప్పుడు శ్రీ వర్షిణి అనే అమ్మాయి ఎవరైతే ఉందో, ఇప్పుడు దీనికి ఎలా వశపరుచుకున్నారో, అఘోరీలు ఎలా ఉంటారో ఆయన క్లియర్ కట్గా తెలిపారు. ధర్మం కోసం బతికే వాళ్ళు ఎలా ఉంటారో తెలిపారు. అసలు ఇలాంటి వాళ్ళు అలాంటి చోటకి వెళ్తే, అంటే ఐ మీన్ వాళ్ళ ధర్మంలోకి వెళ్తే ఎటువంటి లాభాపేక్షణ కానీ, ఇప్పుడు ఏవైతే కామక్రోధ మోహ లోభ మదమాత్సయాలు ఇవేవి అన్నిటికీ అతీతంగా ఉంటారు. పంచభూతాలనే వాయువుగా అది వాయువులు ఏవైతే ఉంటాయో అవే ఆహారంగా తీసుకుని బతుకు జీవిస్తూ ఉంటారు. వీళ్ళందరూ అఘోరాలు కాదు, ఎవరనేది క్లియర్ కట్గా ఈయన అయితే తెలిపారు. కానీ ఏదేమైనా ప్రజలారా ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మన ధర్మాన్ని నాశనం చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. బట్ ఏం చేసినా ధర్మం వైపు నిలబడిన ఏ వ్యక్తి అయినా సరే, ధర్మం కోసం పోరాడిన వ్యక్తి ఎవరైనా సరే, ధర్మం రక్షిత అని మనం శాస్త్రంలో కూడా చదువు. ఎవరైతే ధర్మాన్ని కాపాడతారో ఆ ధర్మే మనం కాపాడుతున్నాం. ఇలాంటి వాళ్ళు తాత్కాలికం. ఇవంతా ఏంటంటే సముద్రంలో బుడగలు లాంటి వాళ్ళు వస్తారు పోతుంటారు, బట్ ఫైనల్ గా ఉండేది సముద్రం. ఇది మాత్రం గుర్తుపెట్టారు. కానీ ఎప్పుడైతే హిందువుల్లో చైతన్యం వస్తుందో, ఎప్పుడైతే యూనిటీగా ఉంటారో, ఎప్పుడైతే తత్వం తెలుసుకుంటారో, ఇలాంటి వాళ్ళ నాటకాలు అయితే సాగో. ఏది ఏమైనా ఇలాంటి ఘటనలు మరొకసారి జరగకూడదు. అటు ప్రభుత్వాలు సైతం కొన్ని చట్టాలు రూపొందించి కొన్ని కఠినం చేస్తే కానీ కొన్ని ఇలాంటివి అయితే ఆగవని నా అభిప్రాయం. కరెక్ట్ చెప్పావు దిలీప్ నీ అభిప్రాయాన్ని. అలాగే మన శివభద్ర సాధువు కూడా ఆయన గురుగారు చాలా చక్కగా చెప్పారు. అసలు ఎగ్జాక్ట్గా అసలు అఘోరి తత్వం ఎలా ఉంటుంది, అఘోరాలు ఎలా ఉంటారని చాలా వివరంగా మనకు చెప్పారు. సో వ్యూయర్స్ కూడా మనం అనుకున్నట్టు సనాతన ధర్మాన్ని కూడా పాటిస్తారని నేను కూడా అసలు ఏమైంది, ఏం జరిగిందో మీకు క్లారిటీగా అనాలిసిస్ చేస్తాం. ఇంకా మీకు ఏమైనా ఈ వీడియోపై సలహాలు, సందేహాలు ఉన్నా, మీ యొక్క విలువైన అమూల్యమైన అభిప్రాయాన్ని పక్కన కనిపిస్తున్న లైవ్ చాట్ సెక్షన్లో మీ అభిప్రాయాలు తెలపండి. మ్యాక్సిమం లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక టాపిక్తో కలుద్దాం. చూస్తున్నాను. థ్యాంక్ యూ.